బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీ నుంచి వెళ్లిపోయే వారితో నష్టమేమీ లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజం అంటూ కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఎన్టీఆర్ లాంటి నేతలకి ఒడిదుడుకులు తప్పలేదు, మనకి ఒడిదుడుకులు వస్తాయి. కాంగ్రెస్ పై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది, ఆ వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా అక్కడ నేతలకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. ఖమ్మం, మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా పల్లా రాజేశ్వరరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి వాళ్ళను నియమించడం జరిగింది. మనం ప్రజలకు చేయాల్సింది చేశాం, అయినప్పటికీ ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీ ఘోరంగా ఓడిందంటూ కూడా ఆయన ఈ సందర్భంగా నేతలకు చెప్పినట్టుగా తెలుస్తోంది. మళ్ళీ తిరిగి పుంజుకుంది అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. దళిత బంధు ఎన్నికల కోసం తీసుకురాలేదు, ఒక విజన్ కోసం తెచ్చామంటూ కూడా ఆయన కార్యకర్తను ఉద్దేశించి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎటువంటి అంశాలను ప్రస్తావించారు, కార్యకర్తను ఉద్దేశించి ఇంకా ఎటువంటి కామెంట్స్ చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మధు, మళ్ళీ కేసీఆర్ బ్యాక్ టు ఫామ్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఆ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎటువంటి వ్యూహంతో వెళ్లబోతుంది బీఆర్ఎస్ ఇంతకీ? ఎగ్జాక్ట్లీ ఈ రోజు ఖమ్మం తర్వాత మహబూబాబాద్ కు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అభ్యర్థుల ప్రకటన కంటే ముందు అక్కడ ఏకాభిప్రాయ సేకరణ చేశారు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులతో. ఆ సందర్భంగా నాయకులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. కీలకంగా కొన్ని అంశాలను, పార్టీ వదిలి వెళ్లిపోయే వారి గురించి పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, పోటీకి చాలా మంది సిద్ధంగా ఉన్నారంటూ మాట్లాడారు. అలాగే దాంతో పాటు ముఖ్యంగా కొన్ని అంశాలు, దళిత బంధుకు సంబంధించినటువంటి అంశం కానీ, తర్వాత ఎమ్మెల్యేల పైన ఉన్నటువంటి వ్యతిరేకత అంశం పైన కానీ, వీటన్నిటిపైన కేసీఆర్ మాట్లాడే ప్రయత్నం చేశారు. దళిత బంధు అనేటువంటిది కేవలం ఎన్నికల కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్ కాదు, దాని సుదీర్ఘమైనటువంటి దానికి సంబంధించినటువంటి లక్ష్యాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఎవరైతే ఆర్థికంగా వారి కాళ్ళపైన వాళ్ళు నిలబడి వాళ్ళు ఇంకా ఇతరులకు ఉపాధి కల్పించేటువంటి మార్గాల కోసం తీసుకొచ్చినటువంటి కార్యక్రమం అది. సో అది ప్రస్తుతం మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా నష్టం అనేటువంటి చర్చ వచ్చినప్పటికీ వేరే సబ్జెక్టు, అది దాని గురించి తర్వాత మాట్లాడదామని చెప్తూనే అభ్యర్థుల పేరు ప్రకటన చేశారు. త్వరలోనే ఖమ్మం జిల్లాలో కూడా భారీ బహిరంగ సభ ఉంటుంది అనేటువంటిది దిశానిర్దేశం చేశారు. అలాగే ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో కూడా పార్టీ ఎవరైతే వదిలి వెళ్ళిపోతా ఉన్నారో దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. పార్టీ మరింతగా ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ మనకే అటు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తా ఉంది. కాంగ్రెస్ పైన ఇప్పటికే తీవ్రమైనటువంటి వ్యతిరేకత క్షేత్రస్థాయిలో ఏర్పడింది. త్వరలోనే ఇంకా మరింత వ్యతిరేకత వస్తా ఉంది. అవినీతి ఆరోపణలను కూడా ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. 3 నెలలు కాకముందుకి అవినీతి ఆరోపణలు కూడా వారిపైన వస్తా ఉన్నాయి. అంటే క్షేత్రస్థాయిలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ఇది మనకు అనుకూలంగా మారుతుంది. మనం అంతా బాగానే చేసినప్పటికీ కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో మనకు ప్రతిపక్ష పాత్ర వచ్చింది. ఈ ప్రతిపక్ష పాత్రని కూడా పూర్తి స్థాయిలో మనం చాలా సమర్థవంతంగా పోషిద్దాం. సో ఇది కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి వ్యతిరేకతను మనకు అనుకూలంగా మార్చుకుందాం. త్వరలోనే మళ్ళీ రీగెయిన్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాగే మరొక కీలకమైన వ్యాఖ్య, అంటే పోతే పోనీ పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా అంటూ కూడా దీనికి సంబంధించి ఆయన స్టేట్మెంట్ కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. వీటిని ఉద్దేశించి ఏమన్నారు ఆయన? ఎగ్జాక్ట్లీ, అంటే రీసెంట్ గా సిట్టింగ్ ఎంపీలు 3 పోయినటువంటి పరిస్థితి. ఒకటి జహీనాబాద్ బీబీ పాటిల్, తర్వాత పెద్దపల్లి నేతకాని వెంకటేష్, తర్వాత నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి పోతుగంటి రాములు, ఈ 3 సిట్టింగ్ ఎంపీలు పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరికొద్ది మంది కూడా పోతారంటున్నారు. మాజీ మేయర్ పోయారు, డిప్యూటీ మేయర్ పోయారు, వరంగల్ మేయర్ పోయారు, ఇంకా కొద్ది మంది నేతలు క్యూ లైన్ లో ఉన్నారు. చాలా మంది వెళ్తామనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. చేవేల నుంచి రంజిత్ రెడ్డికి టికెట్ అనౌన్స్మెంట్ చేసి మీరు పనిచేసుకోవడం చెప్పినప్పటికీ కూడా ఆయన పోటీ చేయడానికి సుముఖంగా లేనట్టుగా తెలుస్తా ఉంది. సో బీజేపీకి వెళ్లే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుసు. సో ఇవంతా రిపోర్ట్ తీసుకున్న తర్వాత కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. పోయే వాళ్ళను పోనిద్దాం, వాళ్ళతో పెద్దగా నష్టం జరగదు పార్టీకి, త్వరలోనే పార్టీ రీగెయిన్ అవుతుంది, మళ్ళీ పుంజుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో. అలాంటి సిచ్యువేషన్ లో పార్టీకి నష్టం జరుగుతుంటే, పార్టీ మునిగిపోతుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకుంటాడా అనేటువంటి విషయాన్ని కూడా నాయకులతో కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందన్న, తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్న కేసీఆర్ చూస్తూ ఊరుకోడు. సో ఆయన క్షేత్రస్థాయిలో మనకు అనుకూలంగా కొన్ని పరిస్థితులు మారుతున్నాయి.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేనటువంటి పరిస్థితి, తర్వాత వాళ్ళపైన వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, అవినీతి ముద్ర కావచ్చు. త్వరలోనే కాంగ్రెస్ కు ధీటుగా మనం క్షేత్రస్థాయిలోకి ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుందామని స్టేట్మెంట్ చేస్తారు. ఇప్పటికే కరీంనగర్ లో 12వ తారీఖు రోజున సమావేశం ఏర్పాటు చేశారు, పబ్లిక్ మీటింగ్. తర్వాత ఖమ్మంకి సంబంధించినటువంటి పార్లమెంట్ లో త్వరలోనే భారీ బహిరంగ సభ ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అలాగే కాంగ్రెస్ ఉద్దేశించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు ఆ సందర్భంలో ఏమన్నారు ఆయన? ఎగ్జాక్ట్లీ, అంటే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అంశంపైన పథకాల రూపంలో ఇప్పటికీ కాంగ్రెస్ ను ప్రజలు పూర్తి స్థాయిలో విశ్వసించట్లేదు. ఎందుకంటే 6 గ్యారెంటీలు అనేటువంటిది క్షేత్రస్థాయిలో ఇవ్వట్లేదు. కాబట్టి ఆ అంశానికి సంబంధించి కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. ప్రజల లోపల వ్యతిరేకత వస్తుంది అనేటువంటిది. దాంతో పాటు నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు కూడా దాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేశారు, నేతలకు వివరించే ప్రయత్నం చేశారు. కేసీఆర్ ని వద్దనుకోలేదు ప్రజలు. స్థానికంగా ఎమ్మెల్యేల పైన ఉన్న వ్యతిరేకత ఈ పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. ఆ ఎమ్మెల్యే వద్దనుకున్నప్పటికీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటి ఆలోచన చేశారు అనేటువంటిది. దాంతో పాటు ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పు జరిగితే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేదనేటువంటి చర్చకు వచ్చినప్పుడు అప్పటికప్పుడు అభ్యర్థులను మార్చే పరిస్థితులు అప్పుడు లేకుండే కేవలం 15 నుంచి 20 రోజుల వ్యవధిలో బీఆర్ఎస్ ఓడిపోబోతుంది అనేటువంటి రిపోర్ట్ అందినప్పటికీ అప్పుడు షార్ట్ స్పాన్ లో అభ్యర్థులు మార్చే పరిస్థితులు లేకుండే అనేటువంటిది కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి నాయకులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. నాయకులు వెళ్ళిపోతున్న విషయాన్ని కూడా ఆయన పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపించలేదు. ఈ సమావేశంలో నాయకులందరికీ అదే అంశాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. సో వెళ్ళిపోయే వాళ్ళను వెళ్ళిపోనివ్వండి, వాళ్ళ వల్ల పార్టీకి పెద్దగా నష్టం కూడా లేదు, మనమే రిగైన్ అవుతున్నాం అనేటువంటి ఒక భరోసాను ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి పార్లమెంటు, అలాగే మహబూబాబాద్ సంబంధించిన పార్లమెంటు నాయకులతో మాట్లాడిన సమావేశంలో మాట్లాడారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం పార్టీ నుంచి వెళ్లిపోయే వారితో తమకు నష్టమేమీ లేదు అంటూ కూడా కార్యకర్తను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజం, ఎన్టీఆర్ లాంటి నేతకి ఒడిదుడుకులు తప్పలేదు అంటూ కూడా కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. మనకు ఒడిదుడుకులు వస్తాయి, కాంగ్రెస్ పై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది, అలాగే ఆ వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా నేతలకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. ఖమ్మం అలాగే మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా పల్లా రాజేశ్వరరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి వాళ్ళను నియమించినట్టుగా తెలుస్తోంది. అయితే కార్యకర్తను ఉద్దేశించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రజలకు చేయాల్సిందే చేశాం, అయినప్పటికీ ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీ ఘోరంగా ఓడింది, మళ్ళీ తిరిగి పుంజుకుందంటూ కూడా ఆయన కార్యకర్తను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. దళిత బంధు ఎన్నికల కోసం తీసుకురాలేదు, ఒక విజన్ కోసం తీసుకొచ్చామంటూ కూడా ఆయన కార్యకర్తలకు చెప్పినట్టుగా తెలుస్తోంది.